ఇది అగోడా పోర్ట్. గోవాలోని అగోడా పోర్టు చాలా పురాతనమైనది. దీన్ని ఈరోజు మేము చాలా ఆస్వాదించినాం. చాలా బాగుంది చేసాము. ఇంత పెద్ద కోట కట్టడానికి అప్పుడు ఎంత శ్రమించి ఉంటారో. దేశంలో ఉన్న రాజులతో పాటు బ్రిటిష్ వాళ్ళు కూడా దీనికోసం కష్టపడ్డట్టున్నారు. కానీ చాలా బాగా కట్టారు. చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ రక్షణ గోడలు ఎంత బలంగా ఎంత ఎత్తుతో ఉన్నాయి చూడండి. దాంతోపాటు శత్రువులు రాకుండా ఈ మధ్యలో ఒక కాలువ తీశారు. ఈ కాలువలో అప్పట్లో వాటర్ నింపేవాళ్ళు. శత్రువులు వచ్చినప్పుడు ఈ కాలువ దాంట్లో ఉన్న వాటర్ని దాటి వెళ్ళడం కష్టమైపోతుంది కాబట్టి వాళ్ళు ఇలా ఏర్పాటు చేశారు. కోట చుట్టూ ఇంత పెద్ద లోతైన ఒక కాలువ తీసి దాంట్లో వాటర్ నింపేవారు. అందులో మొసళ్ళను పెంచేవారు. శత్రువులు ఎవరైనా ప్రయత్నం చేస్తే అందులో మొసళ్ళు వాళ్ళను చంపేసేది. శత్రు దుర్భేద్యమైన కోటలు నిర్మించడంలో పోర్చుగీసు వాళ్ళు వారి యొక్క పనితనాన్ని ఈ కోట ద్వారా నిరూపించారు. ఈ కోటలో మన ఇండియన్ రాజు అయిన టిప్పు సుల్తాన్ కూడా కొంత భాగాన్ని కట్టాడని విన్నాం. ఇప్పుడున్న కాలంలో ఇలాంటి కోటలు పూర్తిగా మ్యూజియాలకు విజిటింగ్ పర్పస్లను పనిచేస్తున్నాయి. రెగ్యులర్ల రాజులకు కానీ లీడర్లకు కానీ ప్రభుత్వ పాలనకు కానీ ఈ విధంగా ఉపయోగంలో లేవు.